సంతోష్. ఈ అబ్బాయి జస్ట్ 25 ఇయర్స్ ఏజ్ మాత్రమే. అయితే విషయం ఏమిటంటే తనకు బోన్ మ్యారో క్యాన్సర్ అనేది అటాక్ అయిందని, తనకు 4th స్టేజ్ కండిషన్ వచ్చి ఒక క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళేంత వరకు కూడా ఆ అబ్బాయికి తెలియదు క్యాన్సర్ ఉందని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదంట. నిజంగా చాలా ఆలోచిస్తుంటేనే మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామో కదా అని భయం కూడా పుడుతుంది. నిజంగా అలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పాలి అంటే చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న పరిస్థితి. ఆ అబ్బాయికి మరి బ్లడ్ కావాలి అని అంటే మన టీం నుండి మరి మనమైతే ఒక యూనిట్ బ్లడ్ అంటే ఒక వ్యక్తి ద్వారా ఓ పాజిటివ్ బ్లడ్ డోనర్ని అయితే మనము అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా నేను సుధీర్ అన్నకు ప్రత్యేకంగా థ్యాంక్స్ అని చెప్పాలి అని అనుకుంటున్న విషయం ఏమిటంటే, గతంలో కూడా ఒక 2 or 3 టైమ్స్ నేను చెప్పిన వెంటనే అటు నిమ్స్లో కావచ్చు, వేరే హాస్పిటల్కి కూడా ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయి తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, కొన్నిసార్లు డ్యూటీ దగ్గర ఉన్నా వాటిని పక్కకు పెట్టి మరి ఒక ప్రాణాన్ని కాపాడడానికి అన్న వెళ్ళిపోయే ఆ గుణాన్ని బట్టి నిజంగా చాలా సంతోషపడుతున్నాను. విషయం ఏమిటంటే నేను అడిగినప్పటికీ అన్న జస్ట్ బ్లడ్ ఇచ్చి 4 months అయ్యిందంట, అంతే 4 months అయ్యింది. అయితే నేను అడిగిన వెంటనే వాస్తవానికి అన్న నైట్ సరిగా నిద్ర కూడా పోలేదు. అయితే అన్న ఇది సిచ్యువేషన్ అని అంటే, సరే తమ్ముడు క్రిటికల్ అంటే చెప్పు, పర్లేదు నేను రిస్క్ తీసుకునైనా వెళ్ళి బ్లడ్ అయితే ఇచ్చొస్తా అని చెప్పాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఒక దృక్కోణం అందరిలో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకనంటే వాస్తవానికి చూడండి, ఆ అబ్బాయికి బ్లడ్ అందకపోతే ఎలాంటి సిచ్యువేషన్, 25 years ఏజ్ అంటే మంచి జీవితం ఉంది తనకు. అలాంటి వారికి మనం బ్లడ్ ఇస్తే ఒకరి ప్రాణం కాపాడబడుతుందంటే అందులో అంతకంటే ఇంకా సంతోషం ఏముంటుంది కదా. కాకపోతే చాలామంది స్వార్థపరులు అయిపోయారు, అడిగిన రెస్పాండ్ అవ్వరు, లేదా చూసి కూడా పట్టించుకోరు. నిజంగా ఆలోచిద్దాం, మనం రక్తం ఇస్తే ఒక ప్రాణం కాపాడబడడంలో ఉన్న సంతోషం ఇంకా అందులో నిజంగా మాటల్లో వర్ణించలేనంత సంతోషం ఉంటుంది. సో దయచేసి మీరు కూడా ఆపదలో ఉన్నవారికి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి కావచ్చు, లేదంటే ఇంకా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నవారు కూడా మన ముందు తారసపడుతుంటారు. అలాంటి వారికి మనము బ్లడ్ ఇచ్చి వారి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మన మీద ఉందని గుర్తు చేస్తూ మరి సుధీర్ అన్నకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.